ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంది. దీని గురించి మరి ప్రసన్న ఏమన్నారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి, రెండోసారి అనుగ్రహింపబడునా బడెను, బడెను జరిగిపోయింది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది అనలేదు, ఉండును. ఏమండి, ఆరంభంలోనే తండ్రికి జ్యేష్ఠ కుమారుడిగా జన్మించాడు. ఆయన మరికొంత ముందుకు తీసుకెళ్ళి ఆలోచింపచేసేలా ప్రయత్నించాడు. అది మీకు అర్థం కాలేదు. అది పాస్ట్ టెన్స్ అని ఎందుకన్నాడంటే, మనం దాన్ని, ఇది చియాస్టిక్ మెథడ్లో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి పోల్చిన, వెనక్కి పోల్చినా సరిపోతుంది, ముందుకు పోల్చినా సరిపోతుంది. అంటే నువ్వు ఎటువైపు అయినా తిప్పు, అది చట్టం లాంటిది, ఎటువైపు అయినా తిప్పు, అది సరిపోతుంది. ఈ విషయం మీకు తెలియక మీరే ఏదో ఒక మూస ధోరణిలో ఉండిపోయి, ఇది కేవలం యేసుక్రీస్తు భవిష్యత్ పుట్టుకకు మాత్రమే రాయబడింది, భవిష్యత్తు యొక్క ప్రవచనం మాత్రమే మీరు భావిస్తూ మీరే గాలిలో కప్పలు అక్కడే ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకా ముందుకెళ్ళి ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్ని తీసుకొని చెప్పడం జరిగింది. ఇంత చిన్న లాజిక్ ప్రసన్నబాబు గారికి తెలియకుండానే మాట్లాడింటారంటారా? ఇది యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం అన్న విషయం ఆయన మైండ్లో లేకుండానే ఈ విషయం చెప్పింటాడంటారా? కాస్త ఆలోచించండి. ఇందులో ఇంకా ఏదో కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆలోచింప చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన మాట్లాడింటాడు. అది మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది.